గద్దరన్న జయంతి సందర్భంగా జరిగే జయంతి ఉత్సవాలకు అందరికీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో అణగారిన ప్రజల గొంతుకై ఈ దేశంలో జరుగుతున్న అన్ని పోరాటాలకు ఆ పాటే ప్రేరణ అయింది. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమాలకు గద్దరన్ననే ఒక డైరెక్షన్గా నడిచిన పరిస్థితి. అందరూ కూడా ఆ పాటను ప్రేరణ తీసుకొని ఉద్యమాల్లోకి వెళ్లి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కూడా గద్దరన్న దారిలోనే, ఆయన చూపిన దారి, ఆయన తీసుకున్న చొరవతోనే మనం తెలంగాణను సాధించుకున్నాం. అటువంటి మహనీయుని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే స్మరించుకోవడం అంటే గద్దరన్న ఆయన రాజకీయాల్లో ఆయన ఈ దాదాపు ఉన్న కాలంలో ఏదైతే దాదాపు 1976 నుంచి ఆయన చనిపోయేంత వరకు ఆయన కార్యాచరణ ఎట్లా ఉండింది, ఏమేమి చేసింది అనేది భవిష్యత్ తరాలకు తెలియజేయించుకోవడానికే ఇటువంటి కార్యక్రమం మనకు పనికొస్తుంది. అందుకే చాలా మంది కూడా గద్దరన్న అంటే కొందరికి ఇప్పుడున్న జనరేషన్ కు పొడుస్తున్న పొద్దు తర్వాతనే చాలా మందికి గద్దరన్న తెలుసు. ఎందుకంటే శంకరన్న సినిమాలో ఆ పాట తీసిన తర్వాత చిన్నపిల్లోడు కూడా పొడుస్తున్న పొద్దు అంటే గద్దర్ అంటారు తప్పించి, గద్దరన్న అంతకుముందు కూడా అంతకు మించిన పెద్ద చరిత్ర ఉందనే విషయాన్ని కూడా మనం ఆ తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. కనుక ఈ జయంతి వేడుకల్లో గద్దరన్న అభిమానులుగా, గద్దరన్న ఐడియాలజీని ముందుకు తీసుకుపోయే వ్యక్తులుగా, ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామిక తెలంగాణ కావాలని ఆకాంక్షించిన వ్యక్తిగా, ఈ దేశంలో హక్కులకు భంగం కలుగుతుంది కాపాడాలి అని పోరాడుతున్న వ్యక్తిగా అందరూ కూడా గద్దరన్న జయంత్యుత్సవాలకు హాజరు కావాల్సిందిగా గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందే మిత్రుడు దయాకర్ గారు చెప్పినట్టు తప్పకుండా గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిందో, ప్రభుత్వం హామీ ఇచ్చిందో, గద్దరన్నను స్మరించుకోవడానికి, గద్దరన్న లాగా వేలాది మంది కళాకారుల్ని తయారు చేయడానికి గద్దర్ గారి ఫౌండేషన్ ప్రయత్నాలు చేస్తుంది శాంతసింహ గారి ఆధ్వర్యంలో. అట్లాగే సూర్యం గారు, గద్దర్ కొడుకు సూర్యం గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం సహకారం ఇస్తే దాని ద్వారా అనేక మంది కళాకారులను కూడా, ఒక సమాజానికి పనికొచ్చే కళాకారులను కూడా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి, దానికి తొందరగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అందరూ కూడా రండి, గద్దరన్న జయంత్యుత్సవాల్ని విజయవంతం చేయండి.